ఇక మీదట నీకు రక్త కన్నీరే. చూద్దామత్తా గెలుపెవరిదో. చూద్దామబ్బీ, ఎట్టా గెలుస్తావో నేను చూస్తా. ఇది పందెం కాదబ్బీ, బంధం. ఎట్టా తెంచాలో, నిన్ను నా కూతురి జీవితం నుంచి ఎట్టా దూరం చెయ్యాలో నాకు బాగా తెలుసు. సరే అత్త, నీ ప్రయత్నంలో నువ్వు ఉండు, నేను వస్తా. అఖిలమ్మా, నెక్స్ట్ నీ ప్లాన్ ఏంటి? తీసుకో. అమ్మీ, ఇగో కాఫీ తాగు. అయ్యో మమ్మీ, నువ్వు తెచ్చావేంటి మమ్మీ? నేనే వచ్చి తాగేదాన్ని కదా. అయినా ఆ పద్దు ఏమైంది? ఎవరు తెస్తే ఏముండదులే అమ్మీ. ఏంది నువ్వు రెడీ అవుతా ఉండావు ఫ్యాక్టరీకా? అవును మమ్మీ, ఇక నుంచి ఫ్యాక్టరీకి మిల్లుకి సంబంధించిన వ్యవహారాలన్నీ నేనే చూసుకుందాం అనుకుంటున్నా. సబాష్ మ్యాగీ, నువ్వు అఖిలత్త కూతురివి, ఫ్యాక్టరీకి ఎండివి. నిన్నాపేదెవరు? నా సపోర్ట్ ఫుల్ నీకే. తెంగరోడా, వచ్చిన పని మానేసి చెప్పనీయకుండా నీ సోదేంట్రా? అమ్మా అఖిలమ్మా, మనం వచ్చిన పని గురించి చెప్పు. ఏంటి మమ్మీ, నాకేమన్నా చెప్పాలా? ఏమీ లేదులే అమ్మీ, నువ్వు ఫ్యాక్టరీకి పో. ఎందుకు అఖిలమ్మా దాస్తున్నావు? తర్వాత అయినా ఎలాగైనా చెప్పాలి కదా, అదేదో ఇప్పుడు చెప్పు. అది కాదు బావుగారు, అసలే జరగకూడనివన్నీ చాలా జరిగి అమ్మీ చాలా బాధలో ఉండాది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే అని. మమ్మీ, మరేం పర్లేదు, ఏం జరిగిందో చెప్పు. అదే అమ్మీ, ఎట్టా చెప్పాలో అని తెలియడం లేదు. అయ్యో అత్త, మన మ్యాగీ దగ్గర మొహమాటం దేనికి? ఆయన చెప్పడం ఎందుకు? చేతిలో పేపర్ ఉందిగా, చూస్తే తెలిసిపోద్దిగా. ఇదిగో అయ్యో చూడు మ్యాగీ, ఒరేయ్, ఆ వెంకీ గారు చేసిన పని చూడు. ఏంద్రా నువ్వు? ఏం కాదులే అత్తయ్య. ఇది డివోర్స్ నోటీస్. అవునమ్మా. ఇది బావా ఆ వెంకీ పంపించాడా? అదేంటమ్మా, అందులో సంతకం ఉంది చూడు. తనకు పియ్యగా ఉన్నావు కదా, ఆ సంతకం గుర్తుపట్టలేదా? అఖిలమ్మా, సూపర్గా మ్యాచ్ చేసావమ్మా. అల్లుడు ఇది పంపినాడంటే నీలాగే నేను నమ్మలేకపోయానమ్మీ. అయ్యయ్యో పిచ్చకిలమ్మా, నీ భుజంలో బుల్లెట్ దింపినవాడు ఇంకా వాడిని నమ్ముతున్నావా? అమ్మా మ్యాగీ, ఆ వెంకీ తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నక్క. మా అయ్యా, నువ్వు ఫ్లోలో మన గురించి చెప్తున్నట్టున్నావు. నువ్వు నోరు మీరా వెధవా. మీరెన్నైనా చెప్పండి బావుగారు, అల్లుడిదంతా చేసినాడంటే నమ్మసఖ్యంగా లేదు. ఎందుకు చేయడమ్మా? పగబట్టి చేయాలనుకున్నదంతా బయటపడిందిగా. రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాక ఇంకా దాపెరికం ఎందుకని
ఇగో ఇలా విడాకులు నోటీస్ పంపించి బయటపడ్డాడు. మన మ్యాగీ జీవితం నాశనం చేస్తా అన్నాడుగా, అందులో భాగంగానే ఈ డైవర్స్ నోటీస్ ఇస్తున్నాడు. లేదు లేదు, అట్టా జరగడానికి వీల్లేదు. ఎన్ని గొడవలు జరిగినా అతను నా కూతురి మెళ్ళో తాళి కట్టిన భర్త, ఆ, మనింటి అల్లుడు కాబట్టి నేనే వెళ్ళి అల్లుడితో మాట్లాడతాను. అఖిలమ్మా, ఇగో ఇది నీ మంచిదనం. అతని చెల్లిని బలవంతంగా మన వినయ్కిచ్చి చేశాడు. అది కూడా నువ్వు పెద్ద మనసుతో క్షమించి ఒప్పుకున్నావు. కానీ వాడు మన అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. అవును మావయ్య, హ్మ్. అలాంటి వాడికి బుద్ధి చెప్పాలంటే మన మ్యాగీ వెనక్కి తగ్గకూడదు. ఆ పేపర్ మీద సంతకం పెట్టించి ఆ వెంకి మొహాన్ని కొట్టాలి. నువ్వు నోర్మీరా, ఏం మాట్లాడుతా ఉండావు? హా? విడాకులు ఇచ్చినారని రేపు బయట తెలిస్తే మన అమ్మికి ఎంత పరువు తక్కువ? మొగుడు వదిలేశాడని మన అమ్మి గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటుంటే అమ్మో, నేను అస్సలు తట్టుకోలేను. అయ్యో ఏంటి అఖిలమ్మా నువ్వు అనేది? కొంపతీసి నువ్వు వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుంటావా ఏంటి? నా అమ్మి కోసం, దాని జీవితం బాగుపడ్డం కోసం అవసరమైతే అల్లుడి కాళ్ళు పట్టుకునైనా సరే ఈ విడాకులు నేను ఆపుతా. హా? అమ్మీ, నువ్వు బాధపడకమ్మీ, నీకు నేనుండానమ్మీ. నువ్వు ఈ విడాకుల సంగతి మర్చిపో. నేనిప్పుడే వెళ్ళి అల్లుడితో మాట్లాడి జరిగింది మర్చిపోమ్మని చెప్పి తిరిగి ఇంటికి రమ్మని నేను తీసుకొస్తాను. హా? ఇవ్వు, నేను పోతా. ఏందమ్మీ, ఏమై ఉండాది? పెదనాన్న పెన్నివ్వండి. నువ్వు సూపరమ్మా. ఒరేయ్ పెన్నెవరా? అమ్మీ వద్దమ్మీ, ఏందిది? ఆ? అమ్మీ సంతకం పెట్టొద్దమ్మీ. రేపు ఈ విషయం బయట తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. నా మాట వినమ్మీ. చూడు, ఒక్కసారి ఆలోచించు. మమ్మీ, నా పక్కన నిలబడ్డానికి కూడా అర్హత లేని వాడిని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. ఇప్పుడు జనం ఏదో అనుకుంటారని నా జీవితాన్ని, నీ పరువుని వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి తప్పు చెయ్యలేను. హ, అది కాదమ్మీ. మమ్మీ, వాడికన్నా ముందు నేను చెయ్యాల్సిన పనిది. వాడు నన్ను రిజెక్ట్ చేయడం కాదు, నిన్ను చంపాలి అనుకున్నప్పుడే వాడిని నేను రిజెక్ట్ చేశాను. అమ్మీ, అమ్మీ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మీ. మమ్మీ, సంతకం వెళ్ళు. పెట్టు.